20 తారీఖున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నరేంద్ర మోడీ మొండి వైఖరి, కార్మికుల పట్ల నరేంద్ర మోడీ మొండి వైఖరి, కార్మికుల పట్ల నరేంద్ర మోడీ మొండి వైఖరి. టీయూసీఐ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్. కార్మికుల పోరాటాలు 20 తారీఖున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, 20 తారీఖున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వము అన్ని రంగాల పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ, అట్లాగే ఏదైతే ఆదాని అంబానీల కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వివరించే తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీఈసీ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్లు ఆవిష్కరిస్తూ ఏదైతే అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి కార్మికులు సాధించుకున్న 44 చట్టాలు సాధించుకుంటే ఆ 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేయడమే కాకుండా 29 చట్టాలను కార్మికులకు వ్యతిరేకంగా, యజమానికి అనుకూలంగా వివరించే తీరుకు వ్యతిరేకంగా ఈ నిరసన తెలియజేయాలని చెప్పేసి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీగా పిలుపునిస్తూ ఈ 20 తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులు, కర్షకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ